హలో నమస్కారం అందరికీ. నేను మీ హేమ. ఈరోజు మసాలా వంకాయ ఎలా తయారు చేద్దామో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: పావు కిలో వంకాయలు, పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, చింతపండు, మెంతులు, జీలకర్ర, గరం మసాలా, ఉల్లిపాయలు. ముందుగా పల్లీలు, నువ్వులు, జీలకర్ర, మెంతులు వేయించి మిక్సీ గ్రైండర్లో ఎండు కొబ్బరి, ఈ వేయించి పెట్టుకున్న మసాలా దినుసుల్ని వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసి అందులో కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టి పెట్టుకున్న చింతపండు వేసి కొద్దిగా నీరు వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. గిన్నెలో నీళ్ళు, ఉప్పు వేసుకొని వంకాయల్ని 4 ముక్కలుగా కాటు పెట్టుకొని అందులో ఈ మిక్సీ వేసుకున్న పేస్ట్ని పెట్టి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో వంకాయల్ని వేసి చిన్న మంట పైన కొద్దిగా మగ్గనివ్వాలి. కొద్దిగా మగ్గిన తర్వాత అందులో గరం మసాలా, లవంగం, పట్ట, ఇలాచి, సాజీరా, ఉల్లిపాయలు వేసుకొని వేగనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా మంట పెద్దగా పెట్టుకొని అందులో పుదీనా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక అందులో కారం, 1 స్పూన్ కారం, ఉప్పు, పసుపు వేసి కలపాలి. కలిపిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయే వరకు వేగిన తర్వాత అప్పుడు ఆ మిగతా పేస్ట్ అంతా వేసి 1 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి ఇలా బబుల్స్ వచ్చే వరకు చూసాక స్టవ్ సిమ్లో పెట్టుకొని నూనె తేలిన తర్వాత కొద్దిగా చక్కెర, కొత్తిమీర వేసి 1 మినిట్ తర్వాత స్టవ్ ఆర్పుకోవాలి. ఎంతో టేస్టీ అయిన ఫంక్షన్ స్టైల్ మసాలా వంకాయ రెడీ. ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.